బడులు తెరిచే సమయం దగ్గర పడుతోంది. తరగతుల ప్రారంభానికి ముందే బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ ఏడాది విద్యార్థులను చేర్చుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. జూన్ 6 నుండి నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంపై ఫోకస్. ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా జూన్ 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభం కానున్నది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 1484 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో గత విద్యా సంవత్సరంలో 82,516 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. ఈ ఏడాది విద్యార్థుల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులను, సౌకర్యాలను ఇంటింటికి తిరిగి వివరిస్తూ విద్యార్థులను చేర్చుకునేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా జూన్ 6 నుండి 19 వరకు జరిగే బడిబాట కార్యక్రమంలో ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనే అంశంపై షెడ్యూల్ రూపొందించారు. ఇందులో భాగంగా జూన్ 6న తొలి రోజు గ్రామసభ నిర్వహణ, జూన్ 7న ప్రతి ఇంటిని సందర్శించి బడిఈడు పిల్లలను గుర్తించడం, 8, 9, 10 తేదీలలో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించడం, ర్యాలీలు, బడిమానేసిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం వంటివి చేయడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి సమీపంలోని భవిత కేంద్రాలలో చేర్పించడం, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి బడిఈడు పిల్లలను గుర్తించడం చేయాలి. 11న 6 నుండి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. 12న పాఠశాలల పునఃప్రారంభం కావడంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రారంభించడంతో పాటు అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. 13న పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం, బాలల సభ, 16న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించాలి. 15న విలీన విద్య, బాలికల విద్య, 18న తల్లిదండ్రులను, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలీకరణ, ఇతర ఆధునిక సౌకర్యాలను చూపించడం, మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించి హరితహారం నిర్వహించాలి. 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించారు.